విజిఫై న్యూస్ నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దమ్మాయిగూడ శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిపై దాడి ఆరోపణలు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఈ నెల 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి. సదాశివపేటలో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు నిరసనలు. అల్మాస్గూడలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు. చర్లపల్లి సిల్వర్ ఓక్ విల్లాస్లో బిల్డర్పై ఆరోపణలు. దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి అభిషేక్ రెడ్డిపై తోటి విద్యార్థులు దాడి చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో హాస్టల్ వార్డెన్, సెక్యూరిటీ సిబ్బంది లేదా బాధ్యత వహించే అధికారులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల మధ్య ఇలాంటి ఘటనలు జరగకుండా పాఠశాల యాజమాన్యం ముందస్తు పర్యవేక్షణ, కౌన్సిలింగ్, భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పూర్తి వివరాలు వెల్లడించి వాస్తవాలను బయటపెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ దమ్మాయిగూడలో శ్రీ చైతన్య స్కూల్ ఒకటి ఉన్నది. అందులో మన 7th రోజు శుక్రవారం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఈరోజు కంప్లైంట్ వచ్చింది. కిరణ్ కుమార్ అనే వ్యక్తి, ఇతను కామారెడ్డి వాస్తవ్యుడు. ఇతని కుమారుడు 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఈ అబ్బాయిని ఆ రోజు రాత్రి, శుక్రవారం రోజు రాత్రి 11 o'clock అందరూ పిల్లలు పడుకున్న తర్వాత అతని ఆ రూమ్లో నుంచి మిగతా సేమ్ క్లాస్ 10th క్లాస్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి అతన్ని వేరే రూమ్లోకి తీసుకెళ్ళి చేతులతోని, కర్రలతోని బాగా కొట్టిరని కంప్లైంట్ ఇచ్చారు. మరియు నెక్స్ట్ డే మార్నింగ్ ఫాదర్కి ఇంటిమేషన్ ఇచ్చేసి మీ పిల్లోడు మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్తే ఫాదర్కు ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తా ఉన్నా, తను కొంచెం బిజీగా ఉండడం వల్ల తల్లికి చెప్తే తల్లి శోభ తను ఆ రోజు మధ్యాహ్నం 2 o'clock వరకు వచ్చింది. నెక్స్ట్ డే 8th రోజు మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పిల్లోడు తల్లితో కూడా అదే చెప్పాడు భయంతో. అయితే ఆ రోజు మార్నింగ్ 8th రోజు మార్నింగ్ లోకల్ హాస్పిటల్, అది ఆదిత్య హాస్పిటల్లో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించారు. వాళ్ళు అడిగినా కూడా మెట్ల మీద నుంచి కింద పడ్డాడని చెప్పారట. తర్వాత పిల్లోని తీసుకొని తల్లి అక్కడ కామారెడ్డికి వెళ్ళింది. ఆ రోజు కామారెడ్డికి వెళ్ళిన తర్వాత అడిగితే పిల్లోడు ఇట్లా నన్నంతా రాత్రి మా క్లాస్మేట్స్ అంతా ఒక 8 మంది క్లాస్మేట్స్ తీసుకొని వెళ్ళి వేరే రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను చేతులతోని, కర్రలతో కొట్టారని, బాడీ మీద అన్ని దెబ్బలు ఉన్నట్లు, ఆ వీప్ పైన ఉన్నట్లు చూపించారు. తర్వాత గాయాలకు సంబంధించేసి వాళ్ళు అక్కడ లోకల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు వాళ్ళకు. దీనికి కారణం ఏంటంటే 9th క్లాస్లో ఈ అబ్బాయికి వేరే అబ్బాయిలకి పిల్లలకి చిన్న చిన్న విషయాలు, రాత్రి పడుకునే బెడ్ దగ్గర కొన్ని చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ జరిగినట్లు, తర్వాత భోజనం దగ్గర ఇష్యూస్ జరిగినట్టు, నేను ముందు నువ్వు ముందు అన్నట్లు ఈ చిన్న చిన్న విషయాలు జరిగాయి. ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు నువ్వు దొరికావురా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిరని అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. అబ్బాయి వీటి పైన ఇంజరీస్ ఉన్నాయి, బాగా చేతులతో కొట్టారు, వాళ్ళ కళ్ళతో కొట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈ విషయమై తల్లిదండ్రులు ఈరోజు మాకు దగ్గరికి వచ్చేసి జోనర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము కన్సర్న్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్లో ఈ ఎవరైతే కొట్టిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లల పైన మరియు కాలేజ్ మేనేజ్మెంట్ పైన కూడా అందరిపైన కేసు బుక్ చేసి రిలవెంట్ సెక్షన్లో బుక్ చేసి మేము వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఇంత సావుబా గారు దారుణంగా దాడి చేసుకుంటున్నాం. సో కేవలం ఫుడ్ అండ్ బెడ్ విషయంలో చెప్పే కారణం ఏంది అబ్బాయిని అడిగితే, మాకు 9th క్లాస్లోనే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి మాకు పిల్లలకు. అంటే పిల్లలు బెడ్స్ రూమ్లో పడుకునేటప్పుడు నీ బెడ్ ఇక్కడ పెట్టుకోవాలి, బెడ్ ఇంటి పెట్టుకోవాలని చెప్పేసి తను ప్రెషరైజ్ చేశారు. ఆ విషయంలో గొడవపడ్డాము మేము. తర్వాత ఫుడ్ తినేటప్పుడు లంచ్ టైంలో కూడా మమ్మల్ని తనని కొంచెము
ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు, నువ్వు ఇక్కడ కూర్చోదు అక్కడ కూర్చో అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళని ఆ విషయంలో అన్ని 9th క్లాస్లో కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనసులో ఉంచుకొని వాళ్ళు చేశారని చెప్తా ఉన్నాడు అబ్బాయి. అది ఇన్వెస్టిగేషన్లో మేము ఏం జరిగిందని కనుక్కుంటాం. ఇంకా ఫర్దర్ ఏదైనా వస్తే దానికి తగ్గట్టు చర్య తీసుకుంటాం. ఏమైనా వస్తే మేము కనుక్కొని అది కూడా ప్రాథమికంగా విచారణ వాళ్ళు ఇచ్చి కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చారు. మేము ముందే వచ్చాము, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. ఫస్ట్ అబ్బాయిని ట్రీట్మెంట్ గురించి గాంధీ హాస్పిటల్కి పంపించాలి ఇమీడియట్గా ఎమ్మెల్సీ కోసం. ఎమ్మెల్సీకి వచ్చిన తర్వాత మళ్ళీ అబ్బాయితో కూర్చొని మాట్లాడి ఫైనల్గా ఏమొచ్చిందనేది అంతా రికార్డింగ్ చేసుకొని వీడియో రికార్డింగ్ చేసుకొని చేస్తాం. వీళ్ళకి ఎట్లా వచ్చిన అన్ని నాన్-ఎలిజిబుల్ సెక్షన్స్ ఏ వచ్చినా కూడా పెడతాము. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన ఏ సెక్షన్స్ వస్తే అదే సెక్షన్స్ పెడతాం. మైనర్స్ కదా అట్లేముండదు. చట్టం మైనర్స్ ఒకలాగా వీళ్ళకి ఏముండదు కదా. స్కూల్స్ అలా ఏముండదు. స్కూల్ వాళ్ళ మీద, స్కూల్ వాళ్ళ పైన, మేనేజ్మెంట్ పైన, పిల్లల పైన. స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది సార్? స్కూల్ యాజమాన్యంతో ఇంకా మేము మాట్లాడలేదు, మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా వాళ్ళు ఏం చెప్తారో చూసి వాళ్ళు కూడా కంపల్సరీ దిస్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది, స్కూల్ మేనేజ్మెంట్ మీద, కాబట్టి వాళ్ళపైన కూడా కంపల్సరీ చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మన స్కూళ్ళలో ఏం చేస్తారు, వాళ్ళ మంచి చెడు కానీ ఏది ఉన్నా కూడా మేనేజ్మెంట్దే బాధ్యత. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళకు ఫుడ్ ఒకటే కాదు, చదువు ఒకటే కాదు, ప్రాణాలకు కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్. కాబట్టి ఎలాంటిది ఏమున్నా వాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులకు సరైన సమాధానం చెప్పి తీరాలి. ఏం జరిగిందనే విషయం వాళ్ళ సైడ్ నుంచి తప్పు లేకపోయినా రెస్పాన్సిబిలిటీ 100% రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైన, స్కూల్ మేనేజ్మెంట్ పైన ఉంటుంది. ఏం జరిగినా ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. కానీ ఇక్కడ పిల్లోడికి ట్రీట్మెంట్ ఇప్పించారు, కానీ ఏం జరిగింది అనేది మనం చూసి మనకు అర్థమైంది. పెద్దవాళ్ళకి అర్థమైపోతుంది కదా. అప్పుడే పిల్లోడు ఏం చెప్పినా అది దెబ్బలేదనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి అది కరెక్ట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అవన్నీ మేము విచారణ కనుక్కొని దానికి తగ్గ చర్యలు మేము తీసుకుంటాం. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్తో పాటు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభా స్థలాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అరకొరగా మాత్రమే రేషన్ కార్డులు అందాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మందికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ గారితో మాట్లాడితే ఉమ్మడి జిల్లా అంతా రావాలి కదా. మినిస్టర్స్ స్టేట్ నుంచి ఎవరు వస్తారు ఐడియా లేదు. ఇంకా డైస్తో పాటు మీతో ఎవరు వస్తారు ఉత్తమ్ రెడ్డి దీంట్లో నేను సీఎం గారి వీక్లో వెహికల్స్ కానీ అంటే అందరు మినిస్టర్ల వెహికల్స్ వాళ్ళ సెక్యూరిటీ అంతా అటు పక్కకు పెట్టుకుంటారు. ఆయన మినిస్టర్ ఇళ్ళకే పంపండి బెటర్. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ. ఎమ్మెల్యే అంటే మనకు సరే ఈ ప్రోటోకాల్లో కాన్షియస్ ఎమ్మెల్యే ఆపండి. ఇక మళ్ళీ వాళ్ళని ఎక్కడో ఆపి అంటే అది కష్టమవుతుంది. అంటే ఇదే నా ఐడియా ఏంటంటే ఇక అక్కడంతా పబ్లిక్ కార్యకర్తలు పబ్లిక్ వస్తుంటారు. అందులో ఈ కాన్వాయ్లు వస్తుంటే మినిస్టర్లు అయ్యి ఎట్లా ప్లాన్ ప్రతిసారి మన స్టేట్
नहीं ఇక్కడ లోకల్ और मे बी एआर లో పెట్టుకోవచ్చు एआर లో 50,000 को लाभ होंगे अच्छा काम చేస్తారు అది మన జనాలు కోసం అయితే దారి ఉంది సార్ క్యాంప్ ఆఫీస్ నుంచి తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కూడా ఒక దారి ఉంది సో ఈ ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ కంటే ఇక్కడ ఆమె వచ్చిన తర్వాత సభ గంజ్ మైదాన్ అక్కడ సభ చేసింది ఇది ఎలక్షన్ మీటింగ్ సభ అక్కడ చేసింది. ఇక ఆ సభ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఇందిరాగాంధీ ఇదేమో అంత నేషనల్ లీడర్స్ అంటే సీఎంలు అండ్ అంత నేషనల్ లీడర్స్ ఇతరులంతా అక్కడనే గంజిలే కదా 500 మీటర్స్ ఇట్లా రారు అంతా ఇట్లా ఇబ్బంది ఏం లేదు అక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇబ్బంది అట్లే ఉంటుంది సెటు స్టేజ్ ఇదే సపోర్ట్ ఇదే టెంపరీగా తీసేస్తారు ఇదే ఇక్కడ ఇదే స్టేజ్ ఇక్కడనే స్టేజ్ జనరల్గా ఏంటంటే సీఎం మినిస్టర్ అప్పుడు నుంచి వస్తాడు అండ్ మా పిసిసి ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు దామోదర్ గారు మా జిల్లా పరంగా సరే శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు సీఎం గారిది వారు చేసే ఈ యొక్క అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా వారు ఇది అంతా అంటే వాస్తవాన్ని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది ఆశించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు అంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇదేమో స్టేట్ ప్రోగ్రాం, లాంచింగ్ ప్రోగ్రాం. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక
తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రికి కాదు కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఏముండయి. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు 1,05,000 మందికి లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ వీక్ మినిస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి స్థానిక బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే 12 గంటల పని విధానం, ఉద్యోగ భద్రత కోల్పోవడం, సమ్మె హక్కులకు ఆంక్షలు, కార్మిక సంఘాల ఏర్పాటుపై కఠిన నిబంధనలు, ముందస్తు నోటీసులు లేకుండానే ఉద్యోగాల తొలగింపు వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆరోపించారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి నష్టకరమైన విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోందని, అమెరికా ఆంక్షల కారణంగా భారత వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొత్త విద్యుత్ విధానంతో స్మార్ట్ మీటర్లు అమలై విద్యుత్ ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలపై అదనపు భారం పడుతుందని అన్నారు. నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళు ఫిక్స్డ్ టర్మ్ ఏనట. ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ టర్మ్ ఎట్లా ఉంటది? 2004లోనే ఫిక్స్డ్ టర్మ్ రద్దు అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ముట్టుడే మనం ఎక్కడ వెళ్ళిన పరిస్థితి లేదు. 2018లో మళ్ళీ నరేంద్ర మోడీ 2014 వచ్చిన తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ టర్మ్ అంటే వచ్చారు. ఫిక్స్డ్ టర్మ్ అంటే ఏంటి? తాత్కాలికమైనటువంటి ఉపాధి, అంటే శాశ్వతమైన ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ యజమాని చెప్తుంది ఏంటంటే వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళందరికీ మేము టెర్మినేట్ చేస్తున్నాం, అంటే ఉద్యోగాలు తీసేస్తున్నాం. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న డిమాండ్ ఏంటి? వాళ్ళ డిమాండ్ ఏకైక డిమాండ్ మమ్మల్ని పర్మనెంట్ చేయడం. ప్రారంభంలో వాళ్ళ డిమాండ్ పర్మనెంట్ కాదట. నేను అనుకున్నా మాకు వేతనాలు పెంచండి. ఒక 4 నెలల నుండి వీళ్ళే ట్రైనింగ్ చేసినటువంటి బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మిక వర్గానికి ఒక 4 రోజులు 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరికి ఇచ్చినటువంటి పని విధానం ఏంటంటే మీరు ఫీస్ రేట్ కార్మికులు అని చెప్పేసి పెట్టాడు. ఒక్కొక్క ఫీస్ రేట్ కార్మికుడు 30,000, 40,000, 50,000 వెళ్తుంటే 15 సంవత్సరాల నుంచి పనిచేసేవాడు కేవలం 25,000కి మించి వేతనాలు లేవు. కడుపు మండింది. కడుపు మండి పని మానేసేసి క్యాంటీన్లో కూర్చుంటే యజమాని వచ్చి మాట్లాడే భాష అంటే తెలుసా? మీరు అన్ని మూసుకుని కంపెనీలో మిషన్ దగ్గరికి వెళ్తే సంతోషం, మీరు మిషన్ దగ్గర పని చేయమంటే ఇక్కడి నుంచి దొబ్బేయండి అని చెప్పేసి గేట్లు కూడా ఓపెన్ చేసేసి బయటికి పంపించిన పరిస్థితి ఉంది. అందుకని సమ్మె కూడా అనలేం. అది నిరసన కార్యక్రమంతో బయటకు వస్తే 170 మందిని మాకు కళాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయని చెప్పేసి రద్దు చేసి వాళ్ళందరూ రోడ్డు మీద పెట్టేశారు. మరి ఏం భార్యాభర్తల సంబంధం ఉన్నారు యజమాన్యానికి, కార్మిక వర్గానికి? అట్లానే తండ్రి కొడుకుల సంబంధం ఉన్నారు కదా. 15 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్మికుడిని నువ్వు అవసరం లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎట్టాగొట్ట బయటికి పంపిస్తేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల కార్మిక వర్గాన్ని తీసుకురావచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు సంఘటన పడితే, యూనియన్లు పెడితే రేపు యజమాన్యాలు మేము పోరాటాలు చేస్తారు. అందుకని నోరు వాయా లేనటువంటి వలస కార్మికులు కావాలని చెప్పేసి ఇవాళ యజమాన్యాలు చూస్తా ఉన్నారు. దానికి నరేంద్ర మోడీ గారు వంటపడుతున్నాడు. అంటే మీరు పెట్టుబడిదారు వర్గం ఉత్పత్తులు చేయించుకునే పరిస్థితి వస్తే ఇక పర్మనెంట్ అనేది అవసరం లేదు. అందుకని గతంలో 2002లో తీసుకొచ్చినటువంటి వాజ్పేయి ప్రభుత్వం ఉన్నటువంటి ఫిక్స్డ్ టర్మ్ 2018లో నరేంద్ర మోడీ తీసుకొచ్చి కొనసాగించాలి. పాత పద్ధతులను ఉపాధి పని వెంటనే
రక్షించాలి రైతాంగం పట్ల కార్మికుల పట్ల మోడీ నిరంకుశ వైఖరి ఇవ్వాలి కనీస వేతనం 40,000 రూపాయలు కార్మిక రైతు ప్రజా ఐక్యత వర్తిల్లాలి కార్మికుల కర్షకుల ఐక్యత వద్దు గుంజగాడు అందరు పోలీసు మహేశ్వరం నియోజకవర్గం జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ నాదర్గుల్ డివిజన్ అల్మాస్గూడ పరిధిలోని తిరుమల నగర్లో ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల మధుసూదన్ రెడ్డి, ఈర్లపల్లి పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య శివసత్తుల పూనకాలతో అమ్మవారికి మహిళలు బోనం తీశారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలు కాలనీల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ మాట్లాడుతూ ప్రజలంతా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అలాగే గుడి దినదినాభివృద్ధి చెంది వచ్చే సంవత్సరం ఆలయం పెద్ద ఎత్తున నిర్మాణం జరిపించుకొని బోనాలు ఘనంగా నిర్వహించాలని, అమ్మవారు ఆశీర్వదించాలని, పోచమ్మ తల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే శ్రీ శ్రీ హోమ్స్ కాలనీ అసోసియేషన్ నేతృత్వంలో కాలనీవాసులు సుంకరి వెంకటేష్ గౌడ్, సామజంగయ్య గౌడ్, బోడశీనయ్య గౌడ్, భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది చూపియారు పైకి.
కులుకులుగా అట్లా ఇట్లా రైట్ ఒకటే పంట చెర్లపల్లిలోని సిల్వర్ ఓక్ విల్లాస్లో బిల్డర్ మోసం చేశాడంటూ నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ బిల్డర్ యాజమాన్యం హామీ ఇచ్చిన సదుపాయాలను కల్పించకుండా తమను మోసం చేసిందని ఆరోపిస్తూ సిల్వర్ ఓక్ విల్లాస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులు నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. విల్లా యజమానుల కథనం ప్రకారం ప్రారంభంలో కేవలం 60 విల్లాలు మాత్రమే నిర్మిస్తామని చెప్పి అనంతరం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పేపర్లతో ఏకంగా 200 విల్లాలు నిర్మించారని తెలిపారు. అయితే మౌలిక వసతులు మాత్రం 60 విల్లాలకే సరిపడే విధంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని, ప్రహారీ గోడలు పూర్తి కాలేదని, సీసీటీవీలు, స్మార్ట్ కార్డ్ యాక్సెస్ వ్యవస్థ, వీధి దీపాలు లేక భద్రతకు ముప్పు ఏర్పడిందని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. క్లబ్ హౌస్కు తాళం వేసి పార్కులో కూడా సరైన సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జీహెచ్ఎంసీ, రేరా, హెచ్ఎండిఏ అధికారులతో పాటు రాష్ట్ర మంత్రులకు కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలనీని తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీడియో అన్ని కల్పించాలి, ప్రావిన్స్ ఫెసిలిటీస్ అన్ని కల్పించాలి, ఫెసిలిటీస్ అన్ని కల్పించాలి, ప్రావిన్స్ ఫెసిలిటీస్ అన్ని కల్పించాలి. మా ఇల్లు మా హక్కు, మా ఇల్లు మా హక్కు. Modi properties down, down. Modi properties down, down. We want justice. We want justice. मेरा पैसा मेरा घर मेरा अधिकार है. मेरा घर मेरा पैसा मेरा अधिकार है. मेरा घर मेरा पैसा मेरा अधिकार है. मेरा घर मेरा पैसा मेरा अधिकार है. We want justice. Down, down. Modi properties down, down. We want justice. We want justice. We want justice. We want justice. Soham Modi down, down. Soham Modi down, down. Soham Modi down, down. Soham Modi down, down. We want justice. We want justice. मेरा पैसा मेरा घर मेरा अधिकार है. मेरा घर मेरा पैसा मेरा अधिकार है. मेरा घर मेरा पैसा मेरा अधिकार है. मेरा घर मेरा पैसा मेरा अधिकार है. ఏ తెలుగులో ఈ స్లోగన్స్ మా డబ్బు మా ఇల్లు మా హక్కు. మా డబ్బు మా ఇల్లు మా హక్కు. స్టాప్ చీటింగ్ హోమ్ బయర్స్. స్టాప్ చీటింగ్ హోమ్ బయర్స్. మా ఇల్లు స్టాప్ చీటింగ్ హోమ్ బయర్స్. మా హక్కు. Stop cheating! Home buyers! Stop cheating! Home buyers! Stop cheating! Home buyers! రాండి ఇటు రారి కొంచెం. మా amenities మాకు ఇవ్వండి. మా amenities మాకు ఇవ్వండి. మా amenities మాకు ఇవ్వండి. మా amenities మాకు ఇవ్వండి. మా కార్పస్ ఫండ్ 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 మాకు ఇవ్వండి. Modi properties down, down. Modi properties down, down. We want
Justice! We want Justice! We want Justice! We want Justice! somebody Down, down! somebody Down, down! We want Justice! We want justice! We want justice! Somebody! down down Somebody! down down Somebody! down down Lutera! लुटेगा लुटेगा Somebody down, down! Down, down! Down, down! We want justice We want justice Modi property Down, down! Modi property Down, down! हमारा घर हमारा हक है हमारा घर हमारा हक है हमारा घर हमारा हक है We want Justice! ఓకేనా ఇక మాట్లాడు Justice! Modi property Justice! Modi property Down, down! We want justice! నాకు రావండి Down, down! Body properties! Down, down! We want justice! We want justice! We want justice! We want justice! Soham Modi Down, down! Soham Modi Down, down! Soham Modi Down, down! Soham Modi Down, down! We want Justice! We want Justice! मेरा पैसा मेरा घर मेरा अधिकार है मेरा घर मेरा पैसा मेरा अधिकार है मेरा घर मेरा पैसा मेरा अधिकार है मेरा घर मेरा पैसा मेरा अधिकार है ఏ తెలుగులో ఈ స్లోగన్స్ మా హక్కు మా డబ్బు మా ఇల్లు మా హక్కు Stop cheating home buyers Stop cheating home buyers Stop cheating home buyers Stop cheating Home buyers. Stop cheating home buyers Stop cheating home buyers రండి ఇటు రారి కొంచెం మా amenities మాకు ఇవ్వండి మా amenities మాకు ఇవ్వండి మా amenities మాకు ఇవ్వండి మా amenities మాకు ఇవ్వండి మా కార్పస్ ఫండ్ 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 మాకు ఇవ్వండి మోడీ ప్రాపర్టీస్ Down, down! మోడీ వాళ్ళు ప్రాపర్టీస్ మాట్లాడతారు We want Justice! We want Justice! We want Justice! somebody Down, down! somebody Down, down! We want Justice! We want justice! We want justice! Somebody! Down, down! Somebody! Down, down! Somebody! Down, down! लुटेगा 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 Somebody down, down! Down, down! Down, down! We want Justice! We want Justice! Modi properties Down, down! Modi properties Down, down! हमारा घर हमारा हक है हमारा घर हमारा हक है हमारा घर हमारा हक है We want Justice! ఓకేనా ఇక మాట్లాడు Justice! Modi properties Justice! Modi properties Down, down! బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దమ్మాయిగూడ శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిపై దాడి ఆరోపణలు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఈ నెల 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి. సదాశివపేటలో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు నిరసనలు. అల్మాస్గూడలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు. చర్లపల్లి సిల్వర్ ఓక్ విల్లాస్ లో బిల్డర్ పై ఆరోపణలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.